హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఈ వీడియోలో మీరు చూడొచ్చు రికవరీ ఏజెంట్ ఏ విధంగా కస్టమర్ బతికుండగానే డెత్ సర్టిఫికేట్ ఏ విధంగా సెండ్ చేయమంటున్నాడు. సో అన్నం తింటలేరా మరి లోన్ కట్టండి. సో అదే విధంగా బట్టలు వేసుకుంటలేరా ఓకే లోన్ కట్టండి. సో ఈ విధంగా లాజిక్ లేని బ్రెయిన్ లేని క్వశ్చన్లు ఏ విధంగా రికవరీ ఏజెంట్ ఏ విధంగా బ్రెయిన్ లేని క్వశ్చన్లు అడుగుతున్నాడో ఈ యొక్క వీడియోలో మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో హలో చెప్పండి సార్, నేను పేటీఎం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. అది పేమెంట్ ఇంకా కాలేదు సార్. చేస్తుంది సార్. ఇక్కడ ఫండ్ ఇష్యూ ఉంది, రాలేవు. ఫండ్ ఇష్యూ ఉంది. ఫండ్ ఇష్యూస్ 3 months నుంచి ఉంటాయా సార్? చెప్పండి. ఫండ్ ఇష్యూ సార్. ఫండ్ ఇష్యూస్ ఉందని సార్ 3 months నుంచి ఫండ్ ఇష్యూస్ ఉంటాయా? 3 months కదా సార్, 1 year మీ దగ్గర 3 months నుంచి డ్యూ ఉంది కదా సార్, ఒక నెల ఈఎంఐ కాదు కదా. అదే చెప్తా సార్, ఫండ్ ఇష్యూ ఉంది, టైం పడుతుంది అని చెప్తున్నా కదా. ఇంకేం ఫండ్ ఇష్యూ సార్? 3 నెలల నుంచి ఫండ్ ఇష్యూ అని చెప్పుకొని వచ్చినారా? 3 నెలలకి కదా సార్, 6 నెలలకి ఫండ్ ఇష్యూ ఉంది కదా. ఉంటే నేనేం చేయాలా సార్? మీరు ఎడికెళ్ళని అరేంజ్ చేసుకొని పేమెంట్ చేయాలా? తీసుకున్నప్పుడు యాడ్ లేదా సార్? మీకు తీసుకున్నప్పుడు యాడ్ లేదా? పేమెంట్ ఇష్యూ ఎందుకు కట్టట్లే అని చెప్పేసి ఎందుకు అడిగారు మరి? మళ్ళీ ఇంకెన్ని రోజులు సార్ ఇట్లా చెప్పుకుని ఉంటారు? ఇంకో 2 months. ఎందుకు అడిగినా అంటే కట్టాలా సార్? తీసుకున్నప్పుడు తెలియదా సార్ మీకు కట్టడానికి? తెలుసు కాబట్టి ఎన్ని రోజులు కట్టారు? తెలుసుకున్నప్పుడు కట్టాలా, పేమెంట్ కట్టేయాలా? ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారు సార్? ఎందుకు మళ్ళీ ఇంకెన్ని రోజుల నుంచి చెప్తారు? 3 నెలల నుంచి ఉన్నది సార్, 3 నెలల నుంచి ఉన్నది. ఇప్పుడు పేమెంట్ చేయండి సార్, ఇప్పుడు పేమెంట్ చేయండి, లింక్ పంపిస్తాం, పేమెంట్ చేయండి. లింక్ పంపిస్తే పైసలు పంపండి సార్, అయిపోతుంది కదా. మళ్ళీ తీసుకున్నప్పుడు తెలియదా సార్ మీకు? పైసలు నాకు చెప్పి తీసుకున్నారా? తీసుకున్నప్పుడు తెలియదా సార్ మీకు? పైసలు నాకు చెప్పి తీసుకున్నారా? ఏం తెలియదు పైసలు అదే పేమెంట్ నేను ఇప్పుడు చేయను, నాకు టైం అలా ఫండ్ ఇష్యూస్ వస్తాయి, ఇబ్బంది వస్తాయి అని చెప్పి నేను చెప్పుకుని ఉన్నారా? మరి ఫండ్ ఇష్యూస్ ముందే తెలిస్తే ఎందుకు తీసుకుంటాం పేమెంట్? మరి ఎందుకు తీసుకున్నారు సార్? మరి ఎందుకు తీసుకున్నారు? ఫండ్ ఇష్యూస్ తెలియక తీసుకున్నప్పుడు తెలియకనే కట్టేయాలి సార్. మీకు నేను మీ ఇష్టం ఉన్న టైంలో కట్టుకోవాలంటే కాదు కదా. ఒకటి మీరు పిన్ పాయింట్ మాట్లాడండి, గట్టిగా అరిస్తే ఓకేనా? గట్టిగా అరిస్తే కాదు సార్. 3 నెలల నుంచి కట్టకుండా ఉన్నారు, మరి 3 నెలల నుంచి కట్టకుండా ఉన్నారు. మీకేమన్నా ఉండదు సార్. ఓకే, ఇంకా ఏం ఓకే సార్? మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది సార్. నాకు 2 months ఫండ్ ఇష్యూ ఉంది. నేను అడుకోవాలన్నా కట్టుకోవాలా? తెలియదా సార్ మీకు? తెలియదా? తెలియదు కదా. తెలియనప్పుడు ఎందుకు తీసుకున్నారు సార్ మీరు పైసలు? తెలియనప్పుడు ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ తెలియకున్నప్పుడు ఎందుకు పైసలు తీసుకున్నారు? లోన్ ఎందుకు అప్లై చేసుకున్నారు? ఎందుకు ఇచ్చారు? లోన్ ఎందుకు ఇచ్చారు మీరు? ఎందుకు తీసుకున్నారు అప్లై? ఎందుకు చేసుకున్నారు? ఎందుకు చేసేది సార్ అప్లై? లోన్ ఎందుకు ఇచ్చారు? ఎందుకు చేసేది? ఎందుకు అప్లై చేసేది? ఎందుకు ఇచ్చారు? ఎందుకు అప్లై చేసేది? మీకు తెలియదా? ఎందుకు అప్లై చేసేది? ఎందుకు ఇచ్చారు? మీకు తెలియదా? మీకు తెలియదా సార్? తీసుకున్నప్పుడు తిన్నారు కదా సార్, పైసలు తీసుకున్నారు, తిన్నారు కదా, తిన్నా మొత్తం అన్ని వాడుకున్నారు కదా. వాడుకున్నారు. అదే మీకు ఇట్లనే దొంగ పనులు ఉంటే ఇట్లనే ఉంటుంది సార్. మీరు బయట మీకు మీరు మంచిగా మాట్లాడండి. తీసుకున్నప్పుడు వాల్యూ తెలియకపోతే అట్లనే ఉంటది. 2 months టైం ఉన్నారు, వదిలేండి. 2 months టైం పడుతుంది, క్లియర్ గా నేను కట్టని చెప్తున్నాను. లేదు సార్, 2 months టైం లేదు మీకు. టైం ఎవరు ఇస్తారు? మీకు టైం ఎందుకు ఇచ్చేయాలా? మీరు ఆల్రెడీ 3 నెలల టైం చెప్తున్నాను. ఇయ్యండి సార్. ఓకేనా? అడగట్లేదు టైం. నేను 2 months నాకు టైం పడుతుంది చెప్తున్నాను. మీకు ఇయ్యం కదా, అడిగితే కదా మీరు ఇచ్చేది. నేను ఎట్లనే నేను నా టైం సరే సార్, లీగల్ లో పంపించేస్తాను, చూసుకోండి. ఏం పంపిస్తారు లీగల్ గా? లీగల్ లో పంపించేస్తాను, మీరు చూసుకోండి. అప్పుడు ఓకేనా? చెప్పండి సార్. లీగల్ ఇవాళ మాకు లాస్ట్ వర్కింగ్ డే కదా దీన్ని. లీగల్ ఏం పంపిస్తారు చెప్పండి సార్, నాకు క్లారిటీ చెప్పండి కదా. లీగల్ నోటీస్ పంపిస్తాను సార్. ఏ నోటీస్ పంపిస్తారు? డిమాండ్ పంపిస్తావా? రికార్డ్ పంపిస్తారా? ఆర్బిట్రేషన్ పంపిస్తారా? కన్సల్టేషన్ ఏదో ఒకటి పంపిస్తాను సార్. మీకు ఇంటికాడికి వచ్చినాక మాట్లాడతారు వాళ్ళు, అప్పుడు చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఏ నోటీస్ పంపిస్తారు చెప్పండి. మరి పంపిస్తున్నాను. ఏ నోటీస్ పంపిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళకు అందరికి కాల్స్ వస్తాయి సార్, తర్వాత మీకు లీగల్ నోటీస్ వస్తుంది. వాళ్ళు తీసుకోలేరు కదా, వాళ్ళ తర్వాత మీకు తెలుస్తుంది సార్. ఓకే, మీరు చూసుకోండి. ఓకేనా? మీకు కాల్స్ ఎట్లా పోతే మీకు అడగండి సార్. నాకు రిఫరెన్స్ కాల్ అందరికి కాల్ చేస్తే అందరికి వస్తుంది. ఓకేనా? ఏ పేరు చెప్పారు? మీ పేరు మీకు ఎందుకు సార్? పేమెంట్ అడిగి కట్టేసి చెప్పండి. ఏజెన్సీ కట్టేసి పేమెంట్ కట్టేసినాక అడగండి. పేమెంట్ కట్టేసిన నేను చెప్పండి సార్, కట్టేసి అడిగి చెప్తాను. అవును, మీరు దొంగలు కదా సార్, పైసలు తీసుకోరు కదా, మీరు దొంగలు. నేను తీసుకొని అవును సార్, గచ్చిబౌలికి వచ్చేసాను పేటిఎం బ్రాంచ్. అవును సార్, పేటిఎం ఏజెన్సీ పేరు చెప్పండి. అదే ఏజెన్సీ ఏం సార్? ఏజెన్సీ హెడ్ ఆఫీస్ కి రండి సార్. హెడ్ ఆఫీస్ మేనేజర్ ని, అసిస్టెంట్ మేనేజర్.
మరి అసిస్టెంట్ మేనేజర్ మాటలు లేవు కానీ టెలికాల్ లాగా మాట్లాడుతున్నావు. టెలికాలర్ లేక మాట్లాడాలంటే సార్ మీరు తీసుకున్న దినం నుంచి ఎన్ని రోజుల నుంచి టైం తీసుకున్నావు? మేనేజర్ లెవెల్ క్యాడర్ మాటలు ఎంతమందికి మీ మాటలు చెప్పి ఫైనాన్స్ రికవరీ ఇస్తారు చేస్తారు మీరు? అవును సార్ మేము అర్థం. ఓకేనా? నీట్ గా మాటలు నేర్చుకోండి ఫస్ట్ మీరు కస్టమర్స్ తోటి. ఫస్ట్ మీరు కరెక్ట్ గా పేమెంట్ చేసుకుని ఉండండి. అందరికి అబద్ధాలు చెప్పుకొని మోసం చేసుకుని ఉంటున్నట్టున్నారు. ఎవరికి మోసం చేశాను? ఏమో సార్ మాకేం తెలుసు. మరి తెలియదు. మోసం చేయలేదా? మాకు చేయలేదా? మోసం చేశాను. 3 నెలల నుంచి చేస్తున్నాను కదా. ఈ ఫండ్స్ చూసుకొని అప్పుడు లోన్ అయితే అప్లై చేసుకోలేదు కదా. ఫండ్స్ కాదు సార్, స్టార్టింగ్ లో ప్రాబ్లం వచ్చింది, 2 months టైం అడుగుతాడు, అవసరం మొత్తం కడతాను చెప్తున్నాడు. ఈ 2 months టైం ఎప్పుడు తెలుసు సార్? బిఫోర్ మీకు 1 month డ్యూ ఉన్నప్పుడు 2 months టైం అడిగినప్పుడు ఓకే అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. నీకు 3 months టైం అయిపోయినాక మళ్ళీ నాకు 2 months లో నేను కట్టుకుంటానంటే అది ఏ విధానంలో ఓకే అవుతుంది చెప్పండి? ఏ విధంగా ఓకే చెప్పండి మీరు చెప్పండి. దేని విధానంలో మీకు ఆల్రెడీ లీగల్ ఇష్యూస్ వచ్చినాయి. మేము మీకు ఇప్పటివరకు లీగల్ ఇష్యూస్ పంపింది. మీకు చార్జెస్ పడుతున్నాయి. మేము మీకు చార్జెస్ గిట మీకు అడగలేదు. ఎందుకంటే మేము క్లియర్ చేసుకుంటాం. నేను చెప్పేది లేదు సార్. ఒకటి మీరు 100 మంది 1,00,000 మందికి చూస్తే 1,00,000 మందికి ఏం ప్రాబ్లం రాలేదు మీరు ఊహించుకుంటారు అట్లా సార్? మీకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ ముఖేష్ అంబానీకి ఉన్నాయా, లేకపోతే నాగార్జునకు ఉన్నాయా, వెంకటేష్ గారికి ఉన్నాయా, ఎవరికి ఉన్నాయి, సినిమా హీరోస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నాయి చెప్పండి? ఎవరికి ఉన్నాయి? అట్లా ఉండేటోళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఎందుకుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తప్పు అని చెప్పండి. నాగార్జున మాకు తెలుసా? మీకు ప్రాబ్లం లేదని మాకు తెలుసా? మీకు ప్రాబ్లం ఉండని ఉండకపోని నాకు సంబంధమే లేదు. ఎందుకు వల్ల కాదు, పేమెంట్ క్లియర్ చేయాలి అంతే. మీరు మీకు ఎందుకు వల్ల మీకు రిక్వెస్ట్ అడిగేది పోయింది సార్. మీకు రిక్వెస్ట్ టైం అయిపోయి 3 నెలలు. నేను లీగల్ లో పంపిస్తున్నాను సార్. లీగల్ నోటీస్ పంపిస్తా, ఇష్యూస్ కి పంపిస్తా. ఓకేనా? కాల్స్ పంపిస్తా. అప్పుడు మీకు తెలుస్తా, అర్థమవుతుంది. ఓకేనా? పేమెంట్ మొత్తం చేయకపోని అప్పుడు తర్వాత మీకే తెలుస్తుంది. నీలాంటి పేటిఎం ఉన్న వల్ల పేటిఎం క్లాస్ వస్తుంది సార్. కస్టమర్ కొద్దిగా అయితే నీలాంటి మాట్లాడి మొత్తం చూడండి. మరి మీరు గిట కరెక్ట్ టైం టు టైం కట్టుకోవాలా సార్ పేమెంట్లు? కడతాం సార్. టైం టు టైం కట్టుకోకుండా ఇన్ని రోజుల నుంచి డ్యూలు పెట్టుకొని ఉంది. నా కమ్యూనికేషన్ క్లియర్ గా మాట్లాడుతున్నాను. ఇష్యూ ఉంది, 2 months టైం ఇవ్వండి మొత్తం. ఇవ్వలేము సార్ టైం. ఇంకా 2 months టైం ఇవ్వలేము. టైం ఇవ్వకపోతే ఏం ఫర్దర్ గా ఏముందో ఇన్ని రోజుల నుంచి ఏం చేసారు? మళ్ళా ఏం చేసినా ఈ 3 నెలల నుంచి ఈఎంఐలు కట్టుకోకుండా ఏం చేసారు? ఫండ్ ఇష్యూ అని చెప్పి ఇంకేం చేస్తారు సార్? ఫండ్ ఇష్యూస్ కి మాకేం వేరే దగ్గర సార్ అరేంజ్ చేసుకోవాలా? తింటలేరా సార్? ఫండ్ ఇష్యూస్ కి అన్నం తింటలేరా? అన్నం తిన కూడా నువ్వు కడతా. అన్నం తింటలేదా? చచ్చిపోయినా నాకు ఆ సర్టిఫికేట్ పంపిస్తే నేను చచ్చిపోయినా రాసుకుంటా కదా సార్. ఏం మనుషులు అట్లా చెప్పిన ఇట్లా ఉండదు మనుషులు. మీరే సర్టిఫికేట్ పంపిరి, చచ్చిపోయిన సర్టిఫికేట్ పంపిరి, చచ్చిపోయినా రాసుకుంటా నేను. రాసుకో, ఇప్పుడు రాసుకో, అయిపోతుంది. సర్టిఫికేట్ పంపి, మరి సర్టిఫికేట్ పంపి. రికార్డ్ కాలే చెప్తున్నా కదా. రికార్డ్ లో అవసరం లేదు సార్. చచ్చిపోయిన సర్టిఫికేట్ పంపి నాకు. నేను పంపించుకుని సర్టిఫికేట్ చచ్చిపోయిందా అని చెప్పి నేను రాసుకుంటా. నువ్వు మనిషిగా పంపిస్తా. నువ్వు మనిషిగా ఎంతకు? కాదు సార్, అందుకే మీతో మాట్లాడుతున్నా సార్. మనిషివేనా లేకపోతే రోబోట్వా? ఏదో ఒకటి సార్. మీకు ఎందుకు సార్? మీరైతే పేమెంట్ కస్టమర్ కి ఇబ్బంది ఉంది. 2 months ఎందుకు రాసుకుంటా సార్? మీకు ఒకటి సార్, ఒకటి టైం ఏం చెప్తున్నా మీకు, ఇవన్నీ అడగట్లేదు, మీకు చెప్తున్నా టైం. ఓకే, నేను సార్ మీ మాటలు వినది పోయింది సార్. మీ మాటలు వినది ఫస్ట్ మంత్ డ్యూ ఉన్నప్పుడే మీ మాటలు వింటా. 2వ నెల 3వ నెలలో మీ మాటలు వినేదే లేదు. మీ బ్రాంచ్ ఎక్కడ మీది? గచ్చిబౌలికి. గచ్చిబౌలి ఎక్కడ? బిల్డింగ్ పేరు? ఎంజిఆర్. ఏ ఫ్లోర్ లో ఉంటావు? 3rd floor. 3rd floor. ఐడి షేర్ చేయగలుగుతావా? ఆడికి వచ్చి మాట్లాడి మీ పేమెంట్ చేసినాక ఐడి షేర్ చేస్తా. అవును సార్, నువ్వు మాట్లాడి చేసుకోవాలి కదా. మీరు ఎందుకు పంపిస్తారు సార్ మీకు ఐడి కార్డు? సర్టిఫికేట్ రమ్మన్నావా? సర్టిఫికేట్ వాట్సాప్ లో పంపిస్తా. దాంట్లో కొట్టండి. ఎందుకు మీకు కొట్టడానికి రాదా సార్? శాతం కదా సార్? శాతం కాకపోతే చెప్తే మళ్ళీ బాగుంటుంది. కాల్ చేసుకొని మీ ఇంట్లోకి రిలేటివ్స్ వాళ్ళకి కాల్ చేస్తా. దాని తర్వాత మీరు ఆన్సర్ చెప్పండి. లీగల్ లో పంపించుకుంటారు. రూపాయి ఇవ్వడు. ఇష్టం ఇచ్చినా మాట్లాడే
కానీ సార్ నాకేం లేదు. నేను ఏది ఇష్యూస్ చేయాలో నేను అదే చేస్తా కదా. నేను ఏ ఇష్యూస్ చేయాలో అదే ఇష్యూస్ చేస్తా సార్. ఇఫ్ యూ బ్రేక్ మై రైట్స్ ఓకే ఐ విల్ టీచ్ యూ లెసన్ ఫర్ లైఫ్ టైం. చూపియండి సార్, చూపియండి సార్. మా లెసన్ మేము చూపించుకుంటాం సార్. చూడండి ఇప్పుడే చూడండి మళ్ళీ చూసుకోండి. ఇట్లా చేసి అన్ని ధమ్కి అయిపోయినాయి. ఎవరికైనా చేసుకోండి సార్. మీరు కాల్ బాంబరు రిఫరెన్స్ నంబర్ కాల్ చేసాడు అన్ని అయిపోయి లాస్ట్ ఇప్పుడు నేను మెసేజ్ బాంబరు కాల్ బాంబర్లు అన్ని పెట్టి బచ్పాల చిన్న పిల్లలు ఆడుకున్నట్టు మస్తు ఆడుకున్నాడు. అందుకే నేను వాళ్ళకి పంపించాను కదా సార్. నీ కుటుంబం వాళ్ళకి మాట్లాడతా, నీ కుటుంబం వాళ్ళకు ఫోన్ చేపిస్తా, వాళ్ళతోనే నీకు కాల్ వస్తుంది. వాళ్ళు అడుగుతారు మీకు, అప్పుడు చెప్పండి. పీకని గీగని మంచి మాట్లాడు. నేను మాట్లాడితే నీ ఏజ్ కి వాల్యూ పోతుంది మరి. నేను మీద మాట్లాడితే నువ్వు ఆల్రెడీ రిఫరెన్స్ మళ్ళీ నీ దగ్గర అంత వాల్యూ ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ టైం టు టైం భయపడుతున్నావు. ఏం రికవరీ ఇస్తున్నావు నువ్వెందుకు మళ్ళీ పేమెంట్ కట్టే నీకు భయపడుతున్నావు. మళ్ళీ తీసుకున్నప్పుడు తెలుస్తలేరా? అన్నం తింటలేరా? అన్నం తినక చాలా తింటా. ఖర్చు వేసుకుంటలేరా? తిరుగుతలేరా? బట్టలు వేసుకుంటలేరా? బట్టలా కొంటలేరా సార్? బట్టలేదు సార్. ఏం మాట్లాడుతున్నావు సార్? లాజిక్ లేకుండా బ్రెయిన్ లేకుండా మాట్లాడక. మీరు కూడా బ్రెయిన్ లేకుండా నాకు ఏజ్ పెరగలేదు సార్. మీకు ఏజ్ పెరిగింది. బ్రెయిన్ పెరగలేదు నీకు? పెరగలే. ఇప్పుడు బ్రెయిన్ లేకుండా మాట్లాడుతున్నాను. అవును రాసుకున్నాడు టైం లేదు సార్. ఒకటి క్లియర్ చెప్తున్నా. లాస్ట్ స్టేట్మెంట్ ఇంత టైం వేస్ట్ చేయ. ఒకటి నా దగ్గర 2 months దాకా ఫండ్ రావు. నువ్వు రిలేటివ్స్ కాల్ చేసుకున్నా, కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసినా, డిస్ప్యూట్ ఆ రికార్డింగ్స్ పెట్టుకొని దాని ఎస్కలేషన్ పెట్టి ఇంకొక 1 year నేను లాగుతా. ఓకే కాబట్టి 2 months టైం ఇస్తే ఇవ్వండి. లేదంటే ఫర్దర్ లీగల్ యాక్షన్ ఏముందో అగ్రిమెంట్ ఉంటుంది కదా లోన్ అగ్రిమెంట్ లో. ఇఫ్ ద కస్టమర్ ఇస్ ఇఫ్ ఎనీ డిస్ప్యూట్ కమ్స్ ఇన్ ద లోన్ అగ్రిమెంట్ ఇట్ హాస్ టు రిసాల్వ్ త్రూ కోర్ట్ ఓన్లీ. ఓకే కోర్టుకి వెళ్ళండి. అగ్రిమెంట్ తీసుకున్నప్పుడు కొంచెం చదువుకున్నారు. అగ్రిమెంట్ రెండు పాయింట్లు చెప్పగలుగుతాను. చూడు అగ్రిమెంట్ లో ఒక్కసారి ఫస్ట్ అగ్రిమెంట్ లో చదువుకోండి సార్. లోన్ తీసుకున్నప్పుడు చెప్పండి ఏముంటది చెప్పండి. ఒక నెల ఈఎంఐ కట్టకపోతే ఏం ఇష్యూస్ అవుతుంది, ఏం ప్రాబ్లం అవుతుంది మనకు తెలిసి గిట్ట మీరు ఏం చేస్తారు? ఏం క్వశ్చన్ ఇస్తుంది? ఏమన్నా అగ్రిమెంట్ లో డిస్ప్యూట్ వచ్చింది కదా. ఇప్పుడు అగ్రిమెంట్ లో డిస్ప్యూట్ వచ్చిందా రాలేదా? అగ్రిమెంట్ లో డిస్ప్యూట్ వచ్చిందా రాలేదా? రాలేదా? నేను కట్టకపోతే డిస్ప్యూట్ వచ్చినట్టే కదా సార్. అగ్రిమెంట్ లో డిస్ప్యూట్ వచ్చింది కదా. రాలేదు. నీకు ఏం చెప్పాలి సార్? నువ్వు ఎట్లా వర్గిస్తున్నావు? రికవర్లో వర్గిస్తున్నావు లేకపోతే గోదలు కలుస్తున్నావా? అవును ఏం కలుస్తున్నావు? మంచిగా మాట్లాడండి. నేను ఇప్పుడు అట్లనే మాట్లాడినాను అనుకో సార్. మీరు మీకు ఇష్యూస్ అవుతుంది, నాకేం వచ్చేది ఉండదు. ఒకటి వదిలేసేయండి. మీరు ఫోన్ కట్ చేసేయండి సార్. మీకు 10 నిమిషాలైనా మీకు కాల్స్ వస్తాయి, అప్పుడు మాట్లాడుకోండి. ఓకేనా? ఒకటి ఎట్లా క్లియర్ గా ఏమొద్దు సార్. నాకు క్లియర్ వద్దు సార్. నాకు మీతో క్లియర్ భయం వచ్చేది. మీతో భయం పడేటం కాదు. మీరు ఎవరికైనా భయం పడేసుకొని చెప్పుకోండి. ఇవన్నీ నాకు చెప్పకండి సరేనా? సరే నీ అడ్రస్ చెప్పి వచ్చి మాట్లాడతా. ఏజెన్సీ రండి మళ్ళా వస్తారా? కాచిగూడకు రా. లైవ్ లొకేషన్ పంపించగలుగుతావా? లైవ్ లొకేషన్ నేను ఇప్పుడు కాచిగూడలో లేను. ఆఫీస్ లోనా? ఐ విల్ వెరిఫై యూ. మీరు పేటిఎం కింద కదా. గిరిఫైల్ అవసరం లేదు. మీకు దమ్ముంటే వచ్చి మాట్లాడండి సార్. ముంగట వచ్చి మాట్లాడండి. మీకు ఏం లేదు, టైం ఇచ్చేదే లేదు మీకు. చేసుకుంటాను. మీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్ చేస్తా. ఓకేనా? ఫ్యామిలీ అట్లనే మాట్లాడండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి కాల్స్ వస్తాయి కదా, వాళ్ళు మీకు ఏం రెస్పాన్స్ చెప్తారో వాళ్ళు చెప్పండి. ఓకేనా? సో ఈ విధంగా వీళ్ళు ఆన్ కాల్ లోపల కస్టమర్ కి థ్రెట్ ఇస్తారనమాట. ఓకే మీరు రిలేటివ్స్ కాల్ చేస్తాం, కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాం, సో వాళ్ళకి చెప్తామని చెప్పేసి. ఓకే మన కేసుని థర్డ్ పర్సన్కి రివీల్ చేసే రైట్ ఏ యొక్క రికవరీ ఏజెంట్కి కానీ బ్యాంకర్కి కానీ లేదు. ఓకే రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అండి. దాన్ని బ్రేక్ చేసి రికవరీ చేసే రైట్ ఏ బ్యాంకర్కి కానీ ఏ యొక్క రికవరీ ఏజెంట్ కానీ లేదు. సో ఇలాంటి వాటిని స్ట్రాంగ్గా కౌంటర్ చేయండి. సో ఆర్బీఐకి కానీ ఒక అంబుడ్స్మ్యాన్కి బ్యాంక్కి ఇలాంటి ఆడియోస్ అటాచ్ చేసి మీరు కంప్లైంట్ చేయొచ్చు. నో ఇష్యూ. మనీ ఉంటే పే చేయండి, పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.